జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి నాగేశ్వర రెడ్డి గారిని, అంటే కేఎన్ఆర్ గారి మీద ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పనిగట్టుకొని ప్రతిరోజు రాస్తున్నటువంటి తప్పుడు కథనాలు. కేఎన్ఆర్ భూ మాయ అంటూ ఈనాడులో పెద్ద హెడ్డింగ్ పెట్టారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో జగన్ పిఏ భూమి పట్ అని చెప్పి విశాఖలో 250 కోట్ల విలువైన 2.5 ఎకరాలు స్వాహా అంట. బెదవాడలో రియల్టర్ను గంతో బెదిరించి ఓ వెంచర్లో 5,400 గజాలంట. బినామీల పేరిట 100 కోట్లు విలువైన 22 ఫ్లాట్లంట. సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని చెప్పి రాశారు. ఫస్ట్ సిట్ అంటే ఎస్ఐటి సిట్ కాదు, సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యంలో ఎటువంటి కుంభకోణం జరగకపోయినా ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం పెంచినా ఏదో కుంభకోణం జరిగిపోయిందని చెప్పి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. న్యాయస్థానాలు మీరు పెట్టినటువంటి కేసులో ఏదైతే దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అని చెప్పి బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది. మిథున్ రెడ్డి గారికి కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి కావచ్చు, ధనంజయ రెడ్డి గారికి కావచ్చు, గోవిందప్ప బాలాజీ గారికి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కావచ్చు. సో A1గా దీంట్లో ఎవరైతే వీళ్ళు కేసు నమోదు చేశారో రాజకేశ్ రెడ్డి, అతను కూడా ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నారు. బెయిల్ వచ్చింది అతనికి కూడా. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండేటటువంటి కేఎన్ఆర్ గారు టార్గెట్. అందుకనే రోజుకు ఒక తప్పుడు కథనం. అక్కడ 200 కోట్ల భూమి, ఇక్కడ 100 కోట్ల భూమి, అక్కడ అది ఇక్కడ జరిగింది, సింగపూర్లో స్నేహితుడి కంపెనీని రంగంలోకి దించారు, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, భూమాయ, భూములను ఆక్రమించేశారు, దోచేశారు. అసలు ఒక్కటంటే ఒక్కటన్నా దీంట్లో నిజాలు ఉంటాయా? వాళ్ళు అంతకుముందు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. అంతకుముందు ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదన్నా కొనుక్కున్నది కూడా అది ఎంత ఇప్పుడే కొనేశారో దీంట్లోనే వచ్చింది, ఇదిగో ఈ లెక్క నుంచి వచ్చింది, అది వచ్చిందని చెప్పి ప్రతిరోజు తప్పుడు కథనాలు రాయాలి. ఎంత బరిదెగించారంటే సిఐటి సిట్ దర్యాప్తులోకి వచ్చింది. ఎవరు చెప్పారు ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి సిట్ దర్యాప్తులోకి వచ్చింది అన్నారు కదా? సిట్ ఏమన్నా న్యాయస్థానానికి ఏమైనా సబ్మిట్ చేసిందా? సిట్ విచారణలో లోపల ఏమన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, ఈనాడు కిరణ్ ఇద్దరు బాత్రూములు కడుగుతాయని విన్నారా? లేదంటే సిట్ మీకెందుకు లీక్ చేసింది? ఈ 2 దినపత్రికలకే సిట్ లీక్ చేస్తుంది అని అంటే దీనికి వార్త ఏం, దీనికి అర్థం అంటే లేదు ఈ 2 దినపత్రికలు రాసిందే సిట్టు చెప్పదలుచుకుందా? సో ఇన్ని తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా వేధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ తప్పుడు కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.